కాబట్టి మరి ఇక్కడితో కార్యక్రమం అయిపోయింది కాదు, అసలు కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. అధికారులు కూడా ఇప్పటిదాకా రైతులు ఎక్కడికి పోయినా ఇదేమైంది అదేమైందని అడిగేటోళ్ళు ఆ పరిస్థితి లేకుండా ఏక మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి పూనుకుంది. రైతులకు ఎక్కడన్నా సమస్యలు వచ్చినా, రైతులకు ఎక్కడన్నా రుణమాఫీ విషయంలో ఏమైనా తక్లీఫ్ ఉన్నా వెంటనే అధికారులు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించి రైతులకు సజావుగా కార్యక్రమం జరిగేటట్టు చూడాల్సిందిగా అధికారులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే పార్టీ నాయకులకు కూడా మిగతా సోదరులకు కూడా ఇదొక గొప్ప అవకాశం. ఎందుకంటే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇవాళ మీరు రైతుల దగ్గరికి పోయి సగర్వంగా ఈ ప్రభుత్వం రుణమాఫీని చేసిందని చెప్పి ప్రతి రైతు దగ్గరికి పోయి మీరు మాట్లాడి రైతులను వాళ్ళ సంతోషాన్ని పంచుకునే విధంగా చేయండి. ఇక ఒక రైతుల కార్యక్రమం మాత్రమే కాదు ఇది. ఇవాళ రైతు 1,00,000 2 లక్షల రూపాయలు అప్పులుంటే పిల్లగాన్ని సెలవు అన్నా అప్పు కట్టాలన్నా అనేటువంటి సంశయంలో ఉండే ఇవాళ పిల్లగాన్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవడానికి కూడా ఈ రైతు రుణమాఫీ అనేది అక్కరకు వచ్చింది. కాబట్టి విద్యాపరంగా కూడా చాలా మంది ఈ కార్యక్రమం బెనిఫిట్ చేస్తా ఉంది. కాబట్టి పార్టీ నాయకులు కానీ మిగతా సోదరులు కానీ ఇదాన్ని ఈ రైతు వేదిక దగ్గర క్లోజ్ చేయకుండా ప్రతి గ్రామంలో దీనిపైన చర్చ జరగాలి. రాష్ట్రం మొత్తం కలిపి ఇవాళ పొలం పనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవ్వకాలలో సంతోషం 2 లక్షల రూపాయలు, ఆమెకు 2,05,000 రూపాయలు ఉంటే 5,000 నువ్వు కట్టుకోవా, 2 లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టబోతా ఉందంటే ఆ అవ్వ సంతోషం మామూలుగా లేదు. ఇట్లా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఒకసారి కలవండి. మీ గ్రామాల్లో మీ ఏరియాలో ఎవరెవరైనా మీకు లెక్క కూడా ఉంది కాబట్టి పోయి కలవండి. ఇది రేపు పొద్దున మీ అందరికి అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమమే కాబట్టి దయచేసి దాన్ని అందరు కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు గ్రామాలలో, ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం ఏక మొత్తంలో అంటే చిన్న విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట ప్రకారం ఇవాళ రుణమాఫీకి ఇంకా చాలా మంది మీ ఎట్లా చేస్తారో చూస్తాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది ఉంటే మేము బ్యాంకులకు ఇవ్వాలి, మాకు పేరేట్ వస్తుందని ఇవ్వకుండా పోయారు. అట్లా కూడా కొంత నాశనం అయిపోయింది. ఇవాళ రైతులను మీరు గత ప్రభుత్వం రైతులను ఏం చేసింది, బ్యాంకు డిఫాల్టర్లుగా తయారు చేసింది. అంటే రైతులను ఎగవేతదారులుగా గత ప్రభుత్వం చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ విముక్తి చేసి అన్నదాతలను రాజులను చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం. ఇంకా అంతేకాదు ఇవాళ బహుశా ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పనట్టుండ్రు కానీ ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేసి ఆమోదించిన రోజు ఇవాళ అటువంటి చట్టం చేసినటువంటి రోజులోనే ఇవాళ మీకు కూడా రైతులకు కూడా స్వతంత్రం వచ్చింది, రుణ విముక్తులైనారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా